గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనం ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 9th చాప్టర్లో ఎక్సైజ్ 9.1లో థర్డ్ క్వశ్చన్ ఎక్సైజ్ 9.1లో థర్డ్ క్వశ్చన్ మనము ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides for the children to play in a park. For the children below the age of 5 years, she prefers to have slide whose top is at a height of 1.5 meter and is inclined at an angle of 30 degrees to the ground. Whereas for elder children, she wants to have a steep slide at a height of 3 meters and inclined at an angle of 60 degrees to the ground. What should be the length of slide in each case? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి రెండు స్లైడ్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక చిన్న జారే బండ అనమాట. అయితే ఈ జారే బండ అంటే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మారి ఉంటుంది కదా జారే బండ అనేది. సో మనం ఏదైతే ల్యాడర్ ఎక్కుతామో అది వర్టికల్గా ఉంటుంది, ఏదైతే మనం జారుతామో ఆ స్లైడ్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి హైపోటెన్యూస్ మారి ఉంటుందన్నమాట. రైట్, సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనము ఒకసారి క్వశ్చన్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ఏ పార్క్. Okay, 2 slides. Yeah, for the children below the age of 5 years, she prefers to have a slide whose top is at a height of 1.5 meter and it is inclined at an angle of 30 degrees to the ground. Okay, so for elder children, she wants to have a steep slide at a height of 3 meters and inclined at 60 degrees to the ground. So what should be the length of slide in each case? Length of slide is asking the length of slide. Okay, now see here. Yeah, for children, for elders. సో మనకి 2 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి చిల్డ్రన్కి ఒక డయాగ్రాము, ఎల్డర్స్కి ఒక డయాగ్రామ్. చిల్డ్రన్స్కి కావాల్సిన స్లైడ్, దాంట్లో వచ్చేసి మనకి హైట్ వచ్చి 30 degrees అండ్ ఆల్సో యాంగిల్ 30 degrees, హైట్ వచ్చి 1.5 meters అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ స్లైడ్ అంటే హైపోటెన్యూస్ మనం కనుక్కోవాలన్నమాట. సో ఇది ఏ, బి అండ్ సి ఇద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి అదే ఎల్డర్స్ వాళ్ళ యొక్క స్లైడ్కి వచ్చినట్లయితే సో మనం ట్రయాంగిల్ తీసుకుంటాం అండ్ ఆల్సో హైట్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ అనమాట. ఎంత మనకి 60 degrees యాంగిల్ అండ్ ఆల్సో హైట్ వచ్చేసి మనకి 3 meters, హైట్ వచ్చేసి మనకి 3 meters అనమాట. ఏ, బి, సి అని నొటేషన్స్ అయితే మనకు కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇది వై అనుకుందాం. సి హియర్, సో ఇది మనకేమవుద్దంటే ఇది వర్టికల్ ల్యాడర్, ఏదైతే మనము పిల్లలైతే ఇక్కడ వాళ్ళు మెట్లు ఎక్కి కదా ఇక్కడ జారుతారు. సో ఇది వర్టికల్గా ఉంటుంది కాబట్టి ఈ హైట్ వచ్చి మనకు 1.5 meters. ఈ స్లైడ్ ఏదైతే జారుతారో అది లెంత్ ఆఫ్ స్లైడ్ అవుతుంది, అది హైపోటెన్యూస్ అవుతుంది అండ్ అది ఎంత యాంగిల్లో ఉందంట, 30 degreesతో ఉందంట. అదేవిధంగా ఫర్ ఎల్డర్స్ వచ్చేసి మనకి ఆ వర్టికల్గా ఉండేది వచ్చి మనకి 3 meters ఉంది అండ్ లెంత్ ఆఫ్ స్లైడ్ వచ్చేసి మనకి వై అనుకుంటాం. ఆ స్లైడ్ వచ్చేసి మనకి 60 degrees యాంగిల్తో అయితే ఉందన్నమాట. సో ఆల్ ద టైమ్ యూ విల్ గెట్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఓన్లీ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ ద సైన్ థీటా, కాస్ థీటా అండ్ టాన్ థీటా. ఓకే, సో ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ కేసెస్లో మనం ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ స్లైడ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ కేస్కి వచ్చినట్లయితే మనకి ఇదేమవుతుంది, మనకి హైపోటెన్యూస్ అవుతుంది, ఇదేమవుతుంది మనకి ఆపోజిట్ అవుతుంది. సో ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్. సో ఓహెచ్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి, సైన్ థీటా వాడాలి. సో అదేవిధంగా పెద్ద డయాగ్రామ్ కూడా అనమాట. రైట్, సో ఫస్ట్ లెట్ ABC be the triangle, particularly right angle triangle, యాంగిల్ పెట్టాను కాబట్టి. లెట్
బీసీబీది వర్టికల్ హైట్ ఎంతది మనకి 1.5 మీటర్స్. సో బీసీ ఈస్ హైట్ 1.5 మీటర్స్. సో వర్టికల్గా ఉండేది హైట్ మనకి. సో మన రైట్ యాంగిల్ భాషలో ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అదేవిధంగా లెంత్ ఆఫ్ స్లైడ్ ఏసీ, లెంత్ ఆఫ్ స్లైడ్ మనకి ఏసీ ఆర్ సిఏ, లెంత్ ఆఫ్ స్లైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. అదేమవుతుంది మనకి మన రైట్ యాంగిల్ భాషలో అది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, అండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ఆపోజిట్ టు హైపోటెనస్, ఆపోజిట్ టు హైపోటెనస్ ఓహెచ్, కాబట్టి సైన్ టీటా వాడతాం, తెలుసు కదా. సో క్యాటోవా, సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. సో సైన్ టీటా అంటే మనకి 30 degrees కదా. సో దేర్ ఫోర్ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ 1.5 by hypotenuse x. So 1/2 is equal to 1.5 by x. sin 30 వాల్యూ 1/2 కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ x కింద ఉంది కాబట్టి x ఇంటూ 1 విల్ బి x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.5. మనము క్రాస్ మల్టిప్లికేట్ చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి x ఇంటూ 1 విల్ బి x, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.5 అంటే 3. So x is equal to 2 into 1.5, that is equal to x is equal to 3 meters. X is equal to 3 meters. Now so coming to next diagram. So మనకి ఏంటంటే similarly y కనుక్కోవడం కూడా, let same ABC be the triangle, let ABC be the triangle, BC is equal to height ఎంత ఉంది మనకి, హైట్ ఆఫ్ స్లైడ్ అంటే బీసీ 3 meters, హైట్ అంటే వర్టికల్గా ఉండేది. ఓకే, అదేమవుతుంది మనకి ఆపోజిట్ అవుతుంది. అండ్ లెంత్ ఆఫ్ స్లైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు వై మీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు వై మీటర్స్, అది హైపోటెనస్ అవుతుంది మనకి. అండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఉంటుంది అనమాట. అండ్ వీ హ్యావ్ టు యూస్ సైన్ టీటా ఆపోజిట్ హైపోటెనస్ కాబట్టి సో క్యాటోవా, ఆల్వేస్ రిమెంబర్ సో క్యాటోవా, సో క్యాటోవా ఆల్వేస్ రిమెంబర్. ఓకే, అప్పుడు మనకేమవుద్ది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. సో సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత మనకి 3, హైపోటెనస్ వచ్చి y. సో sin 60 value is √3/2 is equal to 3/y. So √3 into y, cross multiplication, √3 into y is equal to 2 3 are 6. So y ఏమవుద్ది మనకి 6/√3, right? ఓకే, √3 into y అన్న y into √3 అన్న ఒకటే మనకి స్టెప్లో. సో డినామినేటర్లో √3 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, రేషనలైజేషన్ చేస్తాం. సో 6√3/3, 3 1s are 3 2s are, it will be 2√3 meters. So that's it. Thank you. రైట్, ఓవరాల్గా మనకి ఏంటంటే డయాగ్రామ్ కరెక్ట్గా గీసుకొని మనము సోకాటోవాలో ఏది వాడాలి కరెక్ట్గా మనం జడ్జిమెంట్ కానీ చేయగలిగితే దట్ విల్ బి ది ఆన్సర్. థ్యాంక్ యూ.